మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన నాన్నని చూశా. ఒక చక్కని కథను వినేద్దామండి. మనం వెళ్తున్నాం. ఎక్కడికి అని అడిగింది ఆమె. హనీమూన్కా అనబోయింది. కానీ సిగ్గుతో తల వంచుకుంటూ ఎక్కడికి అని అడిగింది ఆమె. ఓ చోటకి. వస్తావా? తల ఊపింది వస్తానన్నట్లుగా. రైల్లోనా అని అడిగింది. చాలా రోజులైంది రైల్లో ప్రయాణం చేసి. అదే మనసులో అనుకుంది. ఇంతకీ చెప్పనే లేదు మనం ఎక్కడికి వెళ్తున్నామో. ఒక చోటకి, నేను ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న చోటు. పెళ్ళయ్యాక భార్యతోనే వెళ్ళాలని అనుకున్నాను. అందుకే. అవునా? ఏముంది అక్కడ? ఎందుకని తెలుసుకోవచ్చా? తల ఊపాడు. దూరమా దగ్గరా? దగ్గరైతే కాదు, చాలా దూరం. అంత దూరం అయితే విమానంలో వెళ్ళాలా? నేను ఎప్పుడూ ఎక్కనే లేదు అంది కాస్త మొహమాటంగా. విమానంలోనే వెళ్ళాలి. కొండలు పర్వతాల మధ్యలోంచి వెళ్ళాలి. ఇలా చెప్తూ ఉంటే నా మనసు ఉద్వేగానికి లోనవుతోంది. అక్కడ అంత దూరంలో ఎవరున్నారు? నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఏళ్ళు వెతుకుతున్నా మా నాన్న అక్కడ ఉంటున్నారు. నీకు కూడా ఓసారి చూపిద్దామని. వింతగా చూసింది. వెతకడం ఏమిటి? చెప్తాను. నాకు 10 ఏళ్ళప్పుడు అమ్మ ఓ శుభవార్త చెప్తానని ప్రామిస్ చేసింది. చెప్పమని అంటే అక్క కూడా వచ్చాక చెప్తానంది. మేమిద్దరం మంచం మీద కూర్చున్నాం. మా మధ్య అమ్మ. ఓ 10 సార్లు అడిగాక ఆ శుభవార్తని ఓ రహస్యంలాగా మెల్లిగా చెప్పింది. మీ నాన్నని చూపిస్తాను. ఈవేళ వస్తున్నారని ఢిల్లీ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. ఎప్పుడు? సాయంత్రమా? ఏమో తెలీదు. ఇవాళ రాత్రిలోపు వచ్చేస్తారనుకుంటాను అని అంది అమ్మ. గుమ్మం ముందే కూర్చొని ఉన్నాం నాన్న కోసం ఎదురు చూస్తూ. రాలేదు. చీకటైపోయింది. రాలేదు. రాత్రి అయింది. నాన్న ఇంకా రాలేదు. అమ్మని అడిగితే అప్పుడు చెప్పింది. ఇంకా రారు, రావడం లేదు, కుదరలేదు అంటూ మా ఇద్దరిని 2 చేతులతో దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంది. అమ్మ శరీరం కదులుతోంది. మీ నాన్నని మీరు ఇంక చూడలేరు. ఆయనే పైనుంచి మిమ్మల్ని చూస్తారు అంటూ ఉంటే మాకు ఏం అర్థం కాలేదు. అప్పటి నుంచి నాన్నని చూడాలని నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. మా నాన్నని చూశారా అని. చూశాం అని ఎవరూ చెప్పనే లేదు. అంతకుముందు కూడా నాన్న యుద్ధానికి వెళ్ళారు, కానీ వచ్చేశారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. మాల్దీవుల యుద్ధం, ఆపరేషన్ క్యాక్టస్ అప్పుడు కూడా నాన్న వెళ్ళారు. నేను పుట్టలేదు. శ్రీలంక యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్క ఉంది. కార్గిల్ సమయంలో నేను కూడా ఉన్నాను. కానీ నాకు 10 ఏళ్ళు, చిన్నవాడిని. మీ నాన్న అలా యుద్ధభూమిలోనే ఉంటూ ఉంటే మీ అమ్మకి భయం వేయదా? సేమ్ ఇదే ప్రశ్నని ఇలాగే అమ్మని అడిగాను. అమ్మ గంభీరంగా చూసింది. భయమా? భయం దేనికి? మేమంతా పార్వతులం. క్షీరసాగర మదనంలో ముందు ఆలాహలం వచ్చింది కదా. శివుడు దాన్ని మింగడానికి పార్వతీదేవి వైపు చూసి ఆమె అనుమతి తీసుకున్నాడు. ఆమె తన మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో కదా. భర్తకి ఏం కాదని తెలుసు. మేమందరం అంతే. యుద్ధానికి వెళ్ళే వాళ్ళందరూ వీరులు. వీరగంధం పూసి పంపుతాం. ఆ తర్వాత మా నాన్న వస్తువులు అన్నీ ఓ పెట్టెలో పెట్టి పంపారు. మిస్సింగ్ వాళ్ళలో నాన్న పేరు ఉంది, కానీ నాన్న కనిపించలేదట. నాన్న ఫోటో తప్ప నాన్నని చూడలేదు. మా నాన్న శరీరం కూడా దొరకలేదట. కానీ మా నాన్న ఉన్నారని నాకు నమ్మకం. ఎప్పుడో ఓ రోజున నాన్నని చూస్తాను. అది ఇన్నేళ్ల తర్వాత కుదిరింది. వాళ్ళ ఇద్దరూ శ్రీనగర్ లేహ్ దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందంగా ఉన్న కొండలు, ప్రకృతిలో ఉన్న ఈ భూమి నిత్య బాలింత ఎంతోమందిని ప్రశమించింది. కానీ ఆమె కడుపు ఓ శ్మశాన వాటిక, దహన వాటిక, ఖనన పేటిక. అయినా జీవితం సశేషం. ఈ భూమి చరిత్రలోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకిన నెత్తురు ఎముకలు పలకరిస్తాయి. వీర మరణాలు, త్యాగ మరణాలు, దుర్మరణాలు, కుక్కచావులు, ఇలాంటి వాటి గురించి మా నాన్న చెప్పారని అక్క, అమ్మ చెప్పారు. ఇది ఈ భూమి డ్రాస్ కొండల దగ్గర, టైగర్ హిల్స్ దగ్గర వార్ మెమోరియల్. ఇదిగో ఇక్కడే మా నాన్న. కళ్ళు విప్పార్చుకుని చూసింది. ఎదురుగా పెద్ద మెమోరియల్. దాని కింద విశాలమైన గోడ. వాటి మీద పేర్లు ఉన్నాయి.
ఇదిగో మా నాన్న కెప్టెన్ విక్రమ్ అని గట్టిగా కళ్ళు మూసుకొని తన కుడి చేతిని ఎడమవైపున్న గుండె మీద ఆనించాడు. ఆమెకి గొంతులో గుండె చిక్కుకుపోయింది. కడుపులో దుఃఖం ఉండలు చుట్టేసింది. కళ్ళల్లోంచి నీళ్లు కిందకి పారాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మిలిటరీలో మరణం పొందిన వారు అంతా అమరవీరులే. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.